శరత్ గారు సార్ నమస్కారం. ఎట్లా ఊర్లలో దెబ్బతింది నాకు ఈ మొన్న తీర్పు తర్వాత తెలంగాణలో లేదు ఈ కులాల పంచాయతీ. ఇప్పుడు వాతావరణం బాగాలేదు, మరి ఇది మళ్ళా యథాపూర్వస్థితికి రావాలంటే ఎట్లా? ఒక విషయం చెప్పనా, ఒకళ్ళు ఇద్దరు చీడ పురుగుల వల్ల ఈ వాతావరణం కలుషితం అవుతుంది సార్. ఇది బీసీల సమగ్ర అభివృద్ధికి ఉపయోగపడదు. ప్లస్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణం కలుషితం అయితే అది ఏ రకంగా కూడా ఉపయోగపడదు. ఎందుకంటే నాకు తెలిసి ఎంతో మంది బలహీన వర్గాలలో చాలా గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను చదువుకునే రోజుల్లో హనుమాన్లు గౌడ్ అని ఒక కాంట్రాక్టర్ ఉండేవాడు మా మంచిర్యాల టౌన్ లో. ఆయన దగ్గర దాదాపుగా ఒక 30-35 రూములు ఉండేవి. ఆయనే బీద విద్యార్థులకి ఆ రూములని రెంట్ ఫ్రీ, కొందరికి కొంత ఆర్థికంగా బాగున్న వాళ్లకు 50% రెంట్ తో అట్లా ఇచ్చి వాళ్ళ విద్యాభివృద్ధికి కృషి చేసినాడు. అట్లా చాలా మంది బలహీన వర్గాల వాళ్ళలో తెలుసు. తర్వాత మా దగ్గర ఒక రెడ్డి భూస్వామి ఉండేది, ఎన్వి రాజిరెడ్డి గారని. వారు కూడా బీద విద్యార్థులకు విద్య, తర్వాత ఇట్లాంటి వాటికి, తర్వాత ఆర్ఫనేజ్లకు ఇట్లా రకరకాలుగా సాయాలు చేస్తున్నారు. మంచి బుద్ధి అనేది అది పుట్టుకతో వస్తుంది. ఔదార్యము, గొప్ప గుణము, ఇతరులను సహించడము అనేవి చాలా మంచి లక్షణాలు. అయితే ఇప్పుడు బీసీలకు న్యాయంగా వాళ్ళకు రావాల్సిన 42% రావాలని అంటే ఉన్న రెడ్డి సమాజాన్ని అంతా బొందబెట్టడము లేదా ఇతర అగ్రకులాలను బొందబెట్టడం వల్ల లాభం జరుగుతుంది నేను అనుకోను. వాళ్ళు మనము అందరం కలిసి ఉండి ఒక రకంగా మన న్యాయమైన హక్కుల కోసం మనం పోరాడాలా. తర్వాత ఈ కేసులు వేసేవాళ్ళు అంటారా, వీళ్ళ వెనుక ఎవరున్నారో మనకు తెలుసు క్లియర్ గా. అసలు ఇష్యూని మనం పట్టుకోకుండా ఒక వర్గాన్ని, ఒక కులాన్ని మొత్తంగా తిట్టడము. తర్వాత కొంతమంది ఏమో నేను చూసినాను, తీన్మార్ మల్లన్న ఛానల్లో ఒక వీడియో క్లిప్ పెట్టినాడు. ఏమంటే బీసీలో స్టే తీసుకురాగానే కొంతమంది బీసీ యువకులు ఆ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తూ, తాగుతూ, తోలుతూ వ్యవహారాలు చేసినాయి. అట్లా ఈ కవ్వింపు చర్యలు ఇరు వర్గాల వాళ్ళు చేయొద్దనే నా అభిప్రాయం. ఇప్పుడు ఏదైతే సహృద్భావ వాతావరణం ఈనాడు గ్రామాలలో ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ చర్చలో ఉన్న వాళ్ళలో రకరకాల కులాల్లో రకరకాల దీంట్లో ఉన్న వాళ్ళు ఉన్నాం. మనం ఎవరం సంయమనం కోల్పోయి మాట్లాడలేదు కదా. హక్కుల కోసం పోరాడడం వేరు, ప్లస్ ఒక ఇతరులను దూషిస్తూ వ్యవహారాలు చేయడం వేరు. అంటే ఎవరైతే లంపెన్స్ ఉన్నారో, ఎవరికైతే నాయకత్వపు లక్షణాలు లేవో, ఎవరైతే సమాజాన్ని కొంతకాలంగా లీడ్ చేయలేకపోతున్నారో వాళ్ళు మాత్రమే త్వరితగతిన ఒక లైటనింగ్ స్పీడ్ తో నాయకులుగా చలామణి కావాలన్న ఒక దురుద్దేశంతో చేస్తున్నటువంటి వ్యవహారమే తప్ప నాకు తెలిసి 70% బీసీలలో ఇంత వైషమ్యం లేదు, ఇంత కోపం కానీ లేకపోతే ఇంకేదో కానీ లేదు. తర్వాత ఇంకొకటి మనం ఒక వాస్తవాన్ని గ్రహించాలండి. ఇంతమంది అగ్రకులాల వాళ్ళు ఈనాడు ప్రజాప్రతినిధులుగా ఇతరులుగా ఎన్నికయ్యారంటే బహుళంగా ఉన్న బీసీలు ఓట్లు వేస్తేనే కదా. వాళ్ళు వేయకుంటే వీళ్ళు గెలిచేవాళ్ళ? వీళ్ళు రాజకీయంగా చైతన్యంగా ఎదగాల, ఎదిగి వాళ్ళ నాయకత్వపు లక్షణాలు వాళ్ళు పెంచుకోవాలి. సమాజ సేవ, రాష్ట్ర అభివృద్ధి, దేశాభివృద్ధి అని కొన్ని మూల సూత్రాలకు కట్టుబడి రాజకీయాలు చేయాలి తప్ప ఎంత దొరికితే అంత దోచుకోవాలా, రాజకీయాన్ని వ్యాపారం చేయాలన్న దుగ్ధం ఉన్న వాళ్ళకే తొందరగా ఎదగాలి, తొందరగా ఏదో చేయాలన్న కోరిక ఉంది. నాకు తెలిసి రైట్ మైండెడ్ బీసీలు ఎవ్వరు కూడా ఇట్లాంటి ఈ దుర్మార్గ పాలనను సమర్థిస్తారని నేను అనుకోవట్లేదు. ఎట్లా పాసిఫై చేయడం? ఇప్పుడు బీసీల ఆవేదనలో కూడా ఆవేదనలో ఇప్పుడు నేనేమంటా అంటే ఆవేదనలో ఎందుకు అర్థం ఉంది అంటే 42% వచ్చింది, అయిపోయింది, బిల్లు పెట్టారు రాష్ట్రపతి దగ్గర వస్తుంది అని ఇప్పుడు ఈ ప్యానెల్ లో ఆలోచన వస్తుంది అని 30వ తారీఖు ఇప్పుడు సామాన్య లీగల్ గా పక్కన పెడితే 30వ తారీఖు వరకు కూడా ఇంకా ఎట్లన్నా చేస్తారు, వస్తుంది. హైకోర్టు ఫస్ట్ డే స్టే ఇవ్వకపోవడంతో ఇంకా ఎందుకంటే నా కోర్టు హాల్లో ఉన్నప్పుడు కూడా చెప్పారు, కోర్టు హాల్లో ఉన్న వాళ్ళు కూడా చెప్పారు, హాల్లో కూడా నినాదాలు నడిచేయట వ్యతిరేకంగా అనుకూలంగా. హాల్ కూడా అక్కడ డివైడ్ అయిందని చెప్పారు. బహుళంగా బయటికి బహిర్గతంగా ఏం మాట్లాడినా బీసీ ఆలోచన సరళిని కొంత లీడ్ చేస్తున్నటువంటి జస్టిస్ ఈశ్వరయ్య గారు గాని, చిరంజీవులు గారు గాని, లేకపోతే కృష్ణయ్య గారు గాని, వీళ్ళు ఎవరు 42% వస్తుందన్న భ్రమలో లేరు సార్. సరే, ఆయన ఓన్ రీజన్స్ తో ఆయన ప్రభుత్వంతో కలిసి ఉన్నా ఆయనకు తెలుసు అక్కడ ఏ రకమైన మోసం జరుగుతుంది, పైకి ఏం చెప్తున్నారు, లోపల ఏం చేస్తున్నారు, ఏం కుట్రలు జరుగుతున్నాయి అనే సంగతి ఆయనకు కూడా తెలిసి ఉంటుందని నేను భావిస్తా ఉన్నా. అయితే ఇది ఏంది అంటే మనకి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో
దామోదర రాజనరసింహ గారు ఒక మాట అన్నారు, ఏమని, దళపతే కుట్రదారుడైతే రాజకీయం ఎట్లా నడుస్తుందని. అట్టనే ఇది మభ్యపెట్టే రాజకీయాలు వద్దు సార్. సహజంగా బీసీల మీద ప్రేమ ఉండి ఎప్పటి నుంచో వాళ్ళు అభివృద్ధికి వంచబడ్డారు, వాళ్ళకి సమానమైన భాగం ఇవ్వడం ఇది మన బాధ్యత, సమాజంలో అందరికీ సమాన అవకాశాలు రావాలి అనే ఒక ప్రేమతో చేయాల్సిన ఉద్యమాన్ని ఒక కొంతమంది స్ప్లింటర్ గ్రూప్, నా దృష్టిలో కూడా ఒక గుప్పెడు మంది మాత్రమే ఈ ఉద్యమాన్ని వయలెన్స్ వైపు, తర్వాత ఇతర కులాల మీద వైషమ్యాల కోసమని సేమ్ ఇటువైపు నుంచి కూడా ఉంది, మరి రెడ్డి వైపు నుంచి కూడా అదే విధంగా ఉంది. నేను అదే చెప్పినాను కదా, రెడ్డి చేశారు అది తప్పు అని మొట్టమొదటి చెప్పిన కదా, ఫస్ట్ ఎగ్జాంపుల్ అది ఇచ్చినాను. ఎందుకంటే మల్లన్న గారి ఈ ఛానల్లో అది వచ్చింది, నేను చూసినాను. అది ప్రత్యేకంగా అంత బలుపు ఉండదు, ఆ రకమైనటువంటి బలుపు చర్యల వల్ల ఇతరులు కూడా దెబ్బతింటారు. తర్వాత ఏ ఉద్యమంలో అయినా కానీ సార్ కొంతమంది ఇట్లాంటి వాళ్ళు ఉంటారు సార్, అరాచక శక్తులు ఉంటారు. వాళ్ళు ఉద్యమాన్ని తప్పుదో పట్టిస్తారు, న్యాయంగా అడగాల్సిన డిమాండ్లకి స్వార్థం ఆపాదిస్తారు. ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి ఉద్యమంలో ఉన్న జాజులు గాని లేకపోతే కృష్ణయ్య గాని ఎన్నడూ ఇట్లాంటి థర్డ్ క్లాస్ పనులు చేయలేదే. నిన్న మొన్న బీసీ నాయకులైన వాళ్ళకి చాలా ఉత్సాహం ఉంది, వాళ్ళను మా ఓట్లు మాకు వద్దు, మీ ఓట్లు మాకు వద్దు, ఇది ఏం ప్రచారం సార్? ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది చెప్పండి? ఆ సంభాషణ, ఆ రకమైన భాష అది ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఏ ఐడియాలజీ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది? సమాజంలో సెగ్రిగేషన్ ఎవరు ఇష్టపడరండి. కాబట్టి దయచేసి అట్లా కాదు. ఇప్పుడు బీసీ నాయకత్వంలో మ్యాచ్యూర్డ్ వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, తెలివిగల వాళ్ళు ఉన్నారు. సంయమనం పాటించాలి, వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఇటు ఈ రెడ్డి సమాజంలో వాళ్ళు కూడా కొంత మీ దగ్గర అంటే ఎట్లా అంటే రాజకీయం అంటే ఒక వ్యాపారం అయిన తర్వాత రాజకీయాల్లో ఎమ్మెల్యేనో ఎంపీ అయితే తరతరాల వరకు సంపాదించుకోవచ్చు, ప్రభుత్వ భూములను కబ్జా పెట్టచ్చు, కరప్షన్ చేయొచ్చు అనే ఒక ఆలోచన ఉన్న చవట జాతి వాళ్ళే ఈ పని చేస్తున్నారు. ఎప్పుడైతే ప్రజా జీవితాన్ని సేవాభావంతో ముడిపెట్టినారో వాళ్ళెవరు ఇట్లా మాట్లాడట్లేదే. ఓకే.